కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లలో పాటు పలు జాతీయ వైద్య సంస్థలలో సేవలందించే అవకాశం వచ్చింది. నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 2551 ఖాళీలు ఉన్నాయి. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నార్సెట్తో నియామకాలుంటాయి. బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం కోర్సులు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు మొదటి నెల నుంచే 85,000కు పైగా వేతనాన్ని అందుకోవచ్చు. 85,000 వేతనం ఉంటుంది. కేంద్రీయ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్లు, బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల సిలబస్ ఆపోసన పట్టిన వారు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాన్ని పొందడం సులువే. ఈ పోస్టుల్లో 80% మహిళలకే దక్కుతాయి. మిగిలిన 20% పురుషులతో నింపుతారు. పరీక్షలో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉంటాయి. ఈ 2 దశల్లోని విజయవంతమైన వారి సర్టిఫికెట్లు పరిశీలించి అభ్యర్థుల ప్రాధాన్యం ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఉంటాయి. నెక్స్ట్ ప్రిలిమ్స్ 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో 80 సబ్జెక్టుకు సంబంధించి మీ నర్సింగ్ సబ్జెక్ట్ సంబంధించినవి ఉంటాయి. మిగిలిన 20 జనరల్ నాలెడ్జ్కి మరియు ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి అడుగుతారు. అంటే జీకే సంబంధించి 20 క్వశ్చన్లలో జీకే మరియు ఆప్టిట్యూడ్ సంబంధించి మరియు జీకేకి సంబంధించి 20 క్వశ్చన్లు వస్తాయి. నర్సింగ్ కోర్సు 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ మరియు 3.5 ఏళ్ల జిఎన్ఎం కోర్సు సంబంధించినటువంటి సబ్జెక్ట్ విషయంలో 80 మార్కులు ఉంటాయి. సబ్జెక్టు మరియు జీకే ఆప్టిట్యూడ్ 3 ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. అంటే ABCD లేదా 1 2 3 4 అలా ఉండవచ్చు. 4 ఆప్షన్లు, 1 ఆప్షన్, 2 ఆప్షన్, 3 ఆప్షన్, 4 ఆప్షన్. వాటిలో సరైన దాన్ని గుర్తించాలి. ప్రతి సరైన జవాబుకు 1 మార్కు ఉంటుంది. తప్పు సమాధానానికి మార్కులో 3వ వంతుని తగ్గిస్తారు. అంటే 1 రైట్ అయితే దానికి +1 వస్తుంది. ఒకవేళ 1 తప్పు అయితే దానికి 1/3 తీసివేస్తారు వచ్చిన వాటిలో నుంచి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది. 90 నిమిషాలు అంటే గంటన్నర, 1 గంట 30 నిమిషాలు ఉంటుంది. దీన్ని 5 సెక్షన్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్లో 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి సెక్షన్లోనూ 18 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో అర్హతకు జనరల్ ఈడబ్ల్యూఎస్లు 50%, ఓబీసీలు 45%, SC STలు 40% మార్కులు పొందాలి. దివ్యాంగులైతే కేటగిరీ అనుసరించి అదనంగా మరో 5% సడలింపు వర్తిస్తుంది. సబ్జెక్టు విభాగంలో అడిగే ప్రశ్నలు బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల సిలబస్ నుంచే ఉంటాయి. అందువల్ల ఆ పాఠ్య పుస్తకాలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు. అలాగే గతంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాలు MSc నర్సింగ్ ప్రవేశ పరీక్షలోని ప్రశ్నలు బాగా సాధన చేసిన వారు ఎక్కువ మార్కులు పొందవచ్చు. ప్రిలిమినరీ అర్హత కోసమే తుది ఎంపికలో ఈ మార్కులు పరిగణించరు. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లోని మీకు కేవలము దానికి సంబంధించినటువంటి ఓన్లీ క్వాలిఫికేషనే కాబట్టి దానికి సంబంధించినటువంటి ఓన్లీ క్వాలిఫై కావడం మాత్రమే ప్రిలిమినరీ ఎగ్జామ్. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారి జాబితా నుంచి కేటగిరీ వారి ఉన్న ఖాళీలకు 5 రెట్ల మందికి, అంటే 1 పోస్టు ఉంటే దానికి 5 రెట్లు అంటే 1:5 తీసుకుంటారు. మెయిన్స్కి అవకాశం కల్పిస్తారు. 160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ నర్సింగ్ సిలబస్ నుంచే ఉంటాయి. అంటే 160 ఉంటే క్వశ్చన్స్, ఆ 160 కూడా నర్సింగ్ నుంచే ఉంటాయి. ప్రిలిమ్స్లో మాత్రమే మీకు ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, అది క్వాలిఫై కావడానికి. మెయిన్స్లో మాత్రము ఓన్లీ నర్సింగ్ సిలబస్సే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. అంటే 160 మార్కులు ఉంటాయి. ఈ తప్పు సమాధానానికి 1/3 తగ్గిస్తారు. 1/3 తగ్గిస్తారు అంటే 1, 2, 3 క్వశ్చన్లు కనుక తప్పు అయిందనుకో 1 క్వశ్చన్ మైనస్ అయింది. ఒకవేళ అలా కాకుండా 1, 2, 3, 4 అట్లా తప్పు అయినప్పుడు అంటే 1 క్వశ్చన్ తప్పు మైనస్ కావడంతో పాటుగా మరి దీనిలోని 1/3 మైనస్ చేస్తారు. అలా 1 తప్పు పోతే 1/3 కట్ చేస్తూ ఉంటారు. ఈ పరీక్ష అవధి 3 గంటలు ఉంటుంది. 3 గంటలు అంటే 180 నిమిషాలు ఉంటుంది. 160 క్వశ్చన్లు, 180 నిమిషాలు.
దీన్ని 4 సెక్షన్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్లోని 40 ప్రశ్నలు ఉంటాయి. 4 సెక్షన్లు అంటే సెక్షన్ 1 40, సెక్షన్ 2 40, సెక్షన్ 3 40, సెక్షన్ 4 40. ఇది 1 2 3 4 విడగొట్టారు మొత్తం 4 సెక్షన్లుగా. సెక్షన్ల వారికి 45 అంటే సెక్షన్ల వారి వ్యవధి 45 నిమిషాలు. ఈ 40 క్వశ్చన్ 45 నిమిషాల్లో చేయాలి. దీన్ని కూడా 45 నిమిషాల్లో చేయాలి. ఈ సెక్షన్ని అలా ఈ 45 నిమిషాల్లో చేయాలి. ఇది 45 నిమిషాలు 40 క్వశ్చన్లు చేయాలి. ఇందులో అర్హతకు జనరల్ ఈడబ్ల్యూఎస్ 50%, ఓబీసీ 45, ఎస్సీ ఎస్టీ 40% మార్కులు పొందాలి. దివ్యాంగులైతే వారి కేటగిరీ అనుసరించి అదనంగా మరో 5% సడలింపు ఉంటుంది. అంటే 35% వాళ్ళకి అదనంగా ఉంటుంది సడలింపు అనేది. నియామకాలు పరీక్షల అర్హత సాధించిన వారి సర్టిఫికేట్ పరిశీలిస్తారు. అనంతరం మెరిట్ రిజర్వేషన్ ప్రకారం ఖాళీలకు అనుగుణంగా అభ్యర్థుల ప్రాధాన్యం ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. ఇలా అవకాశం వచ్చిన వారిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరికి పే స్కేల్ లెవెల్ 7 ప్రకారం 44,900 మూల వేతనం అందిస్తారు. దీనికి డిఏ హెచ్ఆర్ఏ అదనం అన్నీ కలిపి మొదటి నెల నుంచే 85,000 వేతనం అందుకోవచ్చు. నోటిఫికేషన్లో 2,551 పోస్టులు ప్రకటించినప్పటికీ కొన్ని ఎయిమ్స్లో ఖాళీల వివరాలు పేర్కొనలేదు. అందువల్ల నియామకాల సమయానికి పోస్ట్ సంఖ్య పెరగవచ్చు. వివరాలు: అర్హత క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎంతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. అర్హతలే 50 పడకల ఆసుపత్రిలో. వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు అంటే 30+5 ఎస్సీ ఎస్టీలకి. ఓబీసీలకు అయితేనేమో 30+3, దివ్యాంగులకైతేనేమో 30+10 అలా సడలింపు ఉంటుంది. అంటే వీళ్ళు 40 ఇయర్స్ దివ్యాంగులు, 33 సంవత్సరాలు ఓబీసీ, 35 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలు, ఓసీడబ్ల్యూఎస్ వాళ్ళు 30 సంవత్సరాలు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 16 సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారు. మార్చి 16 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు 3,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి 2,400 రూపాయలు, 2,400 రూపాయలు. దివ్యాంగులకు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి, దివ్యాంగజనులకి వాళ్ళకి 0 అంటే ఎగ్జామ్ దరఖాస్తు ఫీజు ఉండదు. వాళ్ళకి పూర్తిగా ఫ్రీ ఇస్తారు. నెక్స్ట్ ఆన్లైన్ పరీక్ష తేదీలు: స్టేజ్ 1 11/4/2026, స్టేజ్ 2 30 ఏప్రిల్ 2026, 11 ఏప్రిల్ 2026. వెబ్సైట్ aiimsexams.ac.in అనే చిరునామాకి వెళ్ళి మనం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ఎయిమ్స్ కేంద్రాలు బటిండా, భోపాల్, భువనేశ్వర్, బీబీనగర్ తెలంగాణ, ఇది బిలాస్పూర్ ఇది నల్గొండ జిల్లాలో ఉంటుంది, పాత నల్గొండ జిల్లా 5వ దగ్గర, దియోగర్, గోరఖ్పూర్, జోధ్పూర్, కళ్యాణి, మంగళగిరి అంటే ఆంధ్రప్రదేశ్ ఇది విజయవాడ దగ్గర, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్బరేలీ, రాయ్పూర్, రాజ్కోట్, రిషికేశ్, విజయపూర్ అండ్ జమ్మూ, అవంతిపుర. ఈ స్కోర్తో ఎయిమ్స్లతో పాటు జిప్మర్, పుదుచ్చేరి, ఈఎస్ఐసి ఇతర ముఖ్య సంస్థల్లోని ఖాళీలను నింపుతారు. దాదాపు మీకు 2,551 పోస్టులు ఉన్నాయి. స్టార్టింగ్ ప్రారంభ వేతనం 85,000 రావచ్చు, రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉన్నాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మంచిగా ప్రిపేర్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ప్రిలిమ్స్లోని 100 క్వశ్చన్లు ఉంటాయి. దానిలో నర్సింగ్ సబ్జెక్ట్ 80, జనరల్ నాలెడ్జ్ మరియు ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి. అదే మెయిన్స్లో అయితే 140 క్వశ్చన్లో పూర్తిగా నర్సింగ్ సిలబస్సే ఉంటుంది. దీన్ని బట్టి కరెక్ట్గా ఫాలో అయితే ఏప్రిల్లో ఎగ్జామ్ అనగానే ఆన్లైన్ ఎగ్జామ్ స్టేజ్ 1 అన్న కాబట్టి అది ఇప్పుడు మార్చిలో ఉన్నాం. ఈ 2 నెలల్లో ఆన్లైన్ కోర్సు మంచిగా ప్రిపేర్ అయితే 85,000 ప్రారంభ వేతనం ఉన్న ఈ ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.